మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో ఎంతో ఈజీగా చికెన్ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ పులుసుని మీరు రోటీ, చపాతీ, రైస్ మరి దోశతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: 500 గ్రాములు చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్లు నూనె, అరకప్పు పచ్చి కొబ్బరిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోల్ని సన్నగా తరిగి పెట్టుకోండి. 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, 20 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచంత అల్లంని కట్ చేసుకొని పెట్టుకోండి. 1 ఇంచంత దాల్చిని చెక్క, 3 లవంగాలు, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, అల్లం వేసుకోండి. కొత్తిమీర, దాల్చిని చెక్క, లవంగాలు మరి పావు కప్పన్ని నీళ్లు వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ ముక్కల్ని బాగా కలుపుకొని ఇలా తెల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం మరి రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకునేది అయిన తర్వాత ఇందులో 2 కప్పులన్నీ నీళ్లు వేసుకోండి. కొంచెం చిక్కుగా కావాలనుకుంటే 1.5 కప్పు నీళ్లు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టండి. 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అయిన తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి. ధనియాల పొడి మరి చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత మూయండి. 2 నిమిషాల పాటు ఉడికించండి. టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా టమాటాలంతా బాగా మెత్తగా ఉడికిండాలి. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని ఇలా కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. చూశారు కదా ఎంతో ఈజీగా రుచికరమైన చికెన్ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో అని. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.